ఏర్పడ్డ తర్వాత మన సిరిసిల్ల నియోజకవర్గంలో ఈ ప్రాంతంలో ముఖ్యంగా విద్య ఉపాధి ఈ రెండు రంగాల మీద కూడా దృష్టి పెట్టడం వల్ల ఈరోజు మనకు పెద్ద ఎత్తున కొత్త కాలేజీలు అందులో ముఖ్యంగా పిల్లలకు ఉపాధినిచ్చే కాలేజీలు కొత్తవి చాలా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ రేకులు ఎవరేసినో కానీ వాళ్ళైతే ఐటీఐ చేయలే పక్కా ముచ్చట. కలెక్టర్ గారు ఉంటాయా పోతాయని డౌట్ వస్తుంది అప్పటి నుంచి. వీళ్ళైతే ఐటీఐ చేయలే. ఏమని మన ఏం భయపడకుండా ఉంటాయి, బందోబస్తు ఉంటాయని చెప్తున్నారు వెనకకెళ్ళి. వాడు మీరు భయపడకుండా నేను కూడా భయపడ. మన సిరిసిల్ల నియోజకవర్గంలో పెద్ద మొత్తంలో పిల్లలకు ఉపాధి అవకాశాలు రావాలి, కొలువులు రావాలి. తెలంగాణ వచ్చిందే నీళ్లు, నిధులు, నియామకాలు ఈ మూడు రంగాల్లో జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టడానికి, అన్యాయానికి చెక్ పెట్టడానికి అనే ఉద్దేశంతో మనం ఈ మెట్ట ప్రాంతంలో ఈ మూడు విషయాల్లో కూడా నీళ్లే కానీ, నిధులే కానీ, నియామకాలే కానీ వీటి మీద దృష్టి పెట్టి పనిచేస్తూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదం, వారి ప్రోత్సాహంతో మన ప్రాంతానికి వ్యవసాయ శాఖ మంత్రి గారి ఆశీస్సులతో అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజీలు సాధించుకున్నాం. దాన్ని కూడా వారి చేతుల మీదుగా, పోచారం శ్రీనివాసరెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించుకున్న విషయం కూడా సిరిసిల్లాలోని సర్దాపూర్లో మీ అందరికీ కూడా తెలుసు. కేవలం వ్యవసాయ పాలిటెక్నికే కాదు, పోచారం గారిని కోరిన వెంటనే ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో ఒక వ్యవసాయ కళాశాలను కూడా, వ్యవసాయ డిప్లొమాలు, డిగ్రీలు ఇచ్చే కళాశాలను కూడా మన మండలంలోని జిల్లెల దగ్గర 40 ఎకరాల స్థలంలో దాన్ని కూడా ఏర్పాటు చేసుకోబోతున్న విషయం కూడా మీ అందరికీ ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. మొన్ననే వారు వచ్చి శంకుస్థాపన చేసిన విషయాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. దాంతోపాటు మన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు పెద్దలు గౌరవనీయులు డాక్టర్ లక్ష్మారెడ్డి గారి సహకారంతో, ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో ఒక నర్సింగ్ కళాశాలను కూడా సిరిసిల్లకు మంజూరు చేసుకున్నాం. లక్ష్మారెడ్డి గారి చేతుల మీదుగా తొందరలోనే దాన్ని కూడా ప్రారంభోత్సవం చేసుకోబోతా ఉన్నామని చెప్పి కూడా మీకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈరోజు మనందరి అదృష్టం, గౌరవ పెద్దలు ముఖ్యమంత్రి గారితో సహా అందరూ కూడా మరి అన్నగా పిలుచుకునే నరసింహారెడ్డి గారి నేతృత్వంలో వారి శాఖకు సంబంధించిన ఐటీఐ ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థను ఈరోజు మనం మండేపల్లిలో ఈ 5 ఎకరాల స్థలంలో 7,75,00,000 రూపాయలతో ప్రారంభించుకోవడం. 356 మంది విద్యార్థులకి అందులో వివిధ కోర్సులు ఉన్నాయి. ఎలక్ట్రీషియన్ కోర్సు కానీ, ఫిట్టర్ కోర్సు కానీ, సివిల్ డ్రాఫ్ట్మెన్ కానీ, వెల్డర్ కానీ, మెకానిక్ డీజిల్ కానీ, మెకానిక్ మోటార్ వెహికల్ కానీ, ఈ రకంగా 7 రకాల కోర్సులు 356 మంది పిల్లలకు ఇందులో ప్రవేశం ఉంటుంది. ఇప్పటికే ప్రవేశాలు కూడా అయిపోయినాయి. 356 మంది పిల్లలు వారు కూడా ఇక్కడ ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. వారందరికీ కూడా నేను ఈ సందర్భంగా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే అందరూ ఇప్పుడే లక్ష్మణరావు గారు చెప్పినట్టు అందరూ ఇంజనీర్లు, డాక్టర్లు మాత్రమే అవుతాం, ఇక మిగతా ఏవి కూడా చేయమంటే ఏ దేశం కూడా నడవదు. ఆ ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవరైతే కుల వృత్తుల్లో నిమగ్నమై ఉన్నారో, ఎవరికైతే కొత్తగా నైపుణ్యాన్ని మనం నేర్పించాల్సిన అవసరం లేదో, ఏ కుల వృత్తులైతే శతాబ్దాలుగా, వందల వేల సంవత్సరాలుగా మన గ్రామీణ ప్రాంతంలో ఉండే ఆర్థిక వ్యవస్థకు, రైతుకు, అదే రకంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభాలుగా పెద్ద దిక్కుగా ఉన్నాయో వాటిని ఒకవైపు బలోపేతం చేసుకుంటూనే ఇంకొక వైపు స్వయం ఉపాధి పథకాలు ఎక్కడికక్కడ పిల్లలకు ఎవరికి ఆసక్తి ఉంటే, ఎవరికి ఉత్సాహం ఉంటే వారికి అందజేసే విధంగా కార్యక్రమాలు తీసుకోవడం, అందులో ముఖ్యంగా బలహీన వర్గాల పిల్లలకు పెద్దపీట వేయడం, అదే రకంగా పారిశ్రామిక శిక్షణ సంస్థలు, ఐటీఐ లాంటి సంస్థలు పెట్టి ఎవరైతే పిల్లలు ఇక్కడ ఇతరత్రా కోర్సుల్లో చేరుతామనే ఆసక్తి ఉన్న వాళ్ళకి సరైన రీతిలో నైపుణ్యాన్ని, సరైన రీతిలో శిక్షణను అందించి హైదరాబాద్ కానీ, ఇతర జిల్లా కేంద్రాలు కానీ ఎక్కడ అవకాశాలు ఉంటే అక్కడ వారికి కూడా వారి అర్హతకి, వారి విద్యకి, వారి నైపుణ్యానికి తగ్గ విధంగా వారికి కూడా కొలువులు దొరికే విధంగా చేయడం. దీంతో పాటుగా పెద్ద మొత్తంలో పారిశ్రామికీకరణను గ్రామీణ ప్రాంతాలతో సహా ఎక్కడికక్కడ ప్రోత్సహించడం. మన సిరిసిల్లనే తీసుకున్నట్టయితే సిరిసిల్లలో టెక్స్టైల్ పార్క్ ఉన్నది. కొత్తగా ఇప్పుడు ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో వారి చేతుల మీదుగా అపారెల్ పార్కును కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం. అపారెల్ పార్కులో
దాదాపు 15 నుంచి 20,000 మందికి, ముఖ్యంగా అందులో 90% మంది మహిళలకే అక్కడ కొలువులు లభించే విధంగా బ్రహ్మాండంగా అక్కడ నిర్మాణాలు కూడా జరుగుతూ ఉన్నాయి. అంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కేవలం హైదరాబాద్ పక్కనే ఉన్న రంగారెడ్డి జిల్లాకో, మేడ్చల్ జిల్లాకో అక్కడికి మాత్రమే పరిశ్రమలను ఈరోజు నలుమూలల రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుపోవాలనే ఉద్దేశంతో అపైరల్ పార్కును సిరిసిల్లలో, వరంగల్లో టెక్స్టైల్ పార్కును, గద్వాలలో పోచంపల్లిలో హ్యాండ్లూమ్ పార్కులను, అదే రకంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ఆహార శుద్ధి పరిశ్రమలను, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీని, అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ ని ఏ రకంగానైతే ముఖ్యమంత్రి గారు మొక్కవోని దీక్షతో గోదావరి జలాలను, కృష్ణా జలాలను మన భూమికి తీసుకొని రావాలా, ఈ మెట్ట ప్రాంతమైన సిరిసిల్ల గాని, పక్కనే ఉన్న ఉస్నాబాద్ గాని, కామారెడ్డి గాని, వేములవాడ గాని, ఈ మెట్ట ప్రాంతాలన్నింటినీ కూడా గోదావరి జలాలతో సస్యశ్యామలం చేయాలనే సంకల్పంతో ముందుకు పోతా ఉన్నారు. రేపు ఆ సంకల్పం నెరవేరిన తర్వాత, ఎందుకంటే మీకు అందరికీ కూడా తెలుసు, మన ముఖ్యమంత్రి గారు ఏదైనా పట్టుబడితే పట్టు వదలని విక్రమార్కుని మాదిరిగా అయ్యేదాకా కూడా ఊకోడనే విషయం అందరికి తెలుసు. కాబట్టే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఈరోజు మొత్తం కాలంతో పోటీ పెడుతూ ప్రపంచ రికార్డులు బద్దలు కొడుతూ గతంలో 30-40 సంవత్సరాల్లో ఆ స్థాయి ప్రాజెక్టు కడితే ఈరోజు 3-4 ఏళ్లలోనే అంతటి స్థాయి ప్రాజెక్టు కట్టి తెలంగాణ రైతుల కళ్ళల్లో ఈరోజు సంతోషం చూడాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ముందుకు పోతా ఉన్నారు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.